అయ్యా? నాన్న ఎలా ఉంది నాన్న? బాగానే ఉందమ్మా. సమయానికి తారక బాబు తీసుకొచ్చాడు కాబట్టి నాకేం జరగలేదమ్మా. లేదంటే ఈ పాటికి నేను నాన్న మీరు ఎండలో డ్యూటీ చేయడం వల్ల అలా అయిందంతే. మీరేం టెన్షన్ పడకండి. తారక్ సార్, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీలవేణి, జస్ట్ రిలాక్స్. అమ్మమ్మ, నాన్నొచ్చాడు. అయ్యో, చేతికి సూదులు పొడిచారేంటయ్యా? కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సెలైన్ ఎక్కించారు. జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారంతే. ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు? పర్లేదమ్మా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఎండలో డ్యూటీ చేశాను కదా, అందుకే అలా జరిగింది. ఉద్యోగంలో చేరి వారం కూడా కాలేదు, అప్పుడే ఇలా జరిగిందేంటి? దిష్టి తగిలిందో ఏమో. దిష్టి కాదులేండి బామ్మ, వడదెబ్బ తగిలింది. నాన్న, ఇక నువ్వు డ్యూటీ చెయ్యొద్దు, ఇంటి పట్టునే ఉండు. అవునన్నా, నువ్వు మాతోనే ఉండాలి. నీకేదైనా అయితే మేమేమైపోతాం? వయసు అయిపోయిన నాలాంటిది కళ్ళు మూస్తే పర్వాలేదు, కానీ నువ్వు లేకపోతే పిల్లలు అన్యాయం అయిపోతారయ్యా. అలా మాట్లాడకండి. మామయ్య గారికి ఏం కాదు. 100 ఏళ్ళు సంతోషంగా హెల్దీగా ఉంటారు. నాన్న, ఇంటి దగ్గరుంటే నీకు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ఇంటి అవసరాల్ని నేను చూసుకుంటాను కదా. అలా అంటావేంటమ్మా? ఆడపిల్లవి నువ్వే అన్నీ చూసుకుంటుంటే నేను మాత్రం మీకు తోడుగా ఉండకూడదా? నేను కూడా ఏదో ఒక పని చేస్తే నీ కష్టానికి సాయంగా ఉంటుంది కదా. అలా అని కాదు, కానీ ఆ ఉద్యోగం ఏదో ఆ ఇంట్లో కాకుండా ఇంకెక్కడైనా చేద్దువులే నాన్న. అమ్మగారు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారనా? వాళ్ళు నన్ను అవమానించినంత మాత్రాన నేనేం తక్కువైపోనమ్మా. వాళ్ళు పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళు చల్లని చూపే పేదోళ్ళ కడుపులు నింపుతాయి. ఆదరించిన వాళ్ళ ఆవేశంలో ఒక మాట అంటే బాధపడకూడదమ్మా. వాళ్ళు మన మంచికే చెప్పారని వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. చిన్న పెద్ద ఏం తేడా లేదు మామయ్య గారు. అర్థం చేసుకునే మనసుండాలి. ఫస్ట్ మనుషులై ఉండాలి. అది లేనప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలే వస్తాయి. అందరూ మీలాగా ఉండరు కదా చిన్నయ్య గారు. మాలాంటి పేదోళ్ల పరిస్థితిని అర్థం చేసుకునే మంచి మనసుని భగవంతుడు మీకిచ్చాడు. అది మాకు చాలు. అయ్యో బామ్మగారు, ఎమోషనల్ అవ్వకండి. మామయ్య గారికి ఏమీ కాదు. చిన్నయ్య గారు పెద్దయ్య గారు లాండ మనకుండగా మనకేం కాదు. సరే బామ్మ, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నిలవేణి, మనం వెళ్దామా? అయ్యో, నాన్నని ఇప్పుడే కదా సార్ తీసుకొచ్చాం. రేపటి వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న రెస్ట్ తీసుకుంటారు. లేదు నిలవేణి, మనతో పాటు మీ నాన్నగారిని కూడా తీసుకువెళ్ళాలి. అయ్యో సార్, నాన్నకి రెస్ట్ కావాలి కదా. అక్కర్లేదమ్మా, అప్పుడేదో నీరసంగా ఉంది కాబట్టి కళ్ళు తిరిగాయి. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. చిన్నయ్య గారు రమ్మంటున్నారు, వస్తాను. డ్యూటీ మధ్యలో ఆపకూడదు కదా. అప్పుడే ఎలా వెళ్తావు నాన్న? డ్యూటీ నువ్వు లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు. నీకొక్క పూటైనా రెస్ట్ కావాలి కదా. నాకు ఈ రెస్ట్ అవసరం లేదని చెప్తున్నాను కదమ్మా. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నా పని నన్ను చేసుకునివ్వండి. చెన్నయ్య గారు, వెళ్దాం పదండి. అమ్మ నీలవేణి, పదమ్మా. అది కాదు నాన్న. సరేలే నిలవేణి, ఇక్కడే రెస్ట్ తీసుకొనిద్దాం. మీ నాన్నగారిని రేపే మన ఇంటికి తీసుకెళ్దాం. ఎందుకు సార్?
పనుంది. కొంపతీసి మనం చేసిన తప్పు తెలిసి ఎత్తుకెళ్ళిపోతారా ఏంటి? అయ్యో మీరు ఊరుకోండి. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, పోలీసులు కాదు. ఒక్క సెక్యూరిటీ గార్డ్ హాస్పిటల్ పాలైతే ఈ ఇంటిని కాపలా కాయడానికి ఎంతమంది రావాలా? సరే చూద్దాం పదండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్న మీ బాస్ ఎవరయ్యా? తారక్ సార్ రమ్మన్నారు. ఏం పనంట? తెలీదు సార్. తారక్కే వస్తున్నాడు. ఇదేంటి, ఒక సెక్యూరిటీ గార్డ్ని ఒక పని మనిషిని ఎక్కించుకొచ్చాడేంటి? ఏంటా మాటలు? ఏం భద్రయ్య, ఇప్పుడెలా ఉంది? హాస్పిటల్కి తారక్ బాబు తీసుకెళ్ళాడంటే నేను క్షేమంగానే ఉంటాను కదయ్యా. మంచిది. ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ని ఎందుకు రమ్మన్నాడో అడగండి. డాడీ, వాచ్మెన్ అంటే చిన్న చూపు ఉండకూడదు. వీళ్ళు గేట్ దగ్గర ఉన్నందువల్లే ఇంట్లో మనం ధైర్యంగా బీరువా ఓపెన్ చేయగలుగుతాం. 3 పూట్ల హ్యాపీగా తినగలుగుతున్నాం. వీళ్ళు కాపలా కాస్తేనే మనకి భరోసా. అందుకే సెక్యూరిటీ వాళ్ళకి సెల్యూట్ చేయాలని పిలిచాను. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. పిలవగానే మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. మీలాగే ఇక్కడ ఉద్యోగం చేస్తున్న ఇతని పేరు భద్రయ్య. స్వయానా నాకు పిల్లనిచ్చిన తండ్రి, నాకు మామయ్య గారు. వీడేంటి జనాల్ని పిలిపించి మరీ పరువు తీస్తున్నాడు? ఈమె భద్రయ్య గారి కూతురు, నా భార్య, మా ఇంటి వెలుగు.